డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాప్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అయితే లైవ్లోకి వచ్చిందమ్మా. ఆల్రెడీ నిన్న కూడా రాలేదు, ఇవాళ నుంచి లైవ్లోకి వచ్చింది. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చూసుకోండి. ముందు నంబర్ 1 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నంబర్ 2 ఏంటంటే మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి. నంబర్ 1 రిజిస్ట్రేషన్, నంబర్ 2 లాగిన్ అవ్వాలి. మీరు అప్డేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఒకసారి మనం చూద్దాం. స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ అయిపోయింది. 2026 కాప్ కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోస్టల్ రిజిస్ట్రేషను. మీరు గేట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వండి అమ్మ, గుర్తుపెట్టుకోండి. సిఎస్ తర్వాత ఈసీ ఇలా ఉంటాయి కదా నంబరు వితౌట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తే అది తీసుకుంటుంది. క్యాండిడేట్ విత్ వ్యాలిడ్ 24, 25, 26 ఏదైనా ఇవ్వచ్చు. యూ మే యూజ్ వన్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ నంబర్. యూ కెన్ యాడ్ అదర్ రిజిస్ట్రేషన్ నంబర్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్. మరి మీరు పేపర్ కోడ్ సిఎస్ కానీ డిఏ కానీ ఈసీఈ తర్వాత ఇన్స్ట్రుమెంటేషను తర్వాత త్రిబుల్ ఇట్లా మెకానికల్ ఎంఈసిఈ సివిల్ ఇంజనీరింగు కెమికల్ బయోటెక్ మ్యాథమెటిక్స్ ఎంఏ ఇట్లా డిఫరెంట్ పేపర్లు. తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇంక స్కోర్ ఇవ్వండి. నాకు 650 వచ్చినాయి, 550 వచ్చింది స్కోర్. నీట్గా డేట్ ఆఫ్ బర్త్ను క్లియర్గా ఇవ్వండి. మీరు తప్పించినా కానీ అక్కడ గేట్లో వెరిఫై చేస్తారు. బ్యాక్ ఎండ్లో డేటా ఉంటుంది కదా. మీరు సపోజ్ డేట్ 2005 సంథింగ్ ఏదో డేట్ ఇచ్చేసేయండి. మీ నేమ్ కరెక్ట్గా ఇవ్వండి. ఎంటర్ ద నేమ్ యాజ్ పర్ గేట్ స్కోర్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు నేమ్ ఇచ్చి వ్యాలిడేట్ చేసుకోండి. సబ్మిట్ రిజిస్ట్రేషను సబ్మిట్ చేసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ లోపల ఉన్న డీటెయిల్స్ మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. మీకు మొబైల్ నెంబరు మీకు ఈమెయిల్ ఐడికి వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇది క్యాప్చా ఎంటర్ చేసినట్టయితే మీకు ఈమెయిల్ ఐడికి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, మరి రిజిస్ట్రేషన్ నెంబరు పేపర్ కోడ్ డేటా ఈమెయిల్ ఐడి మీరు మీ ఈమెయిల్ ఐడి సేమ్ ఇవ్వండి. గేట్లో ఏది ఇచ్చారో అదే ఈమెయిల్ ఐడి అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి. మళ్ళీ డూప్లికేట్ ఇవ్వద్దు. రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేస్తాం. మనం రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసిన మీకు ఒక ఈమెయిల్ వస్తుంది, మెయిల్ ఐడి వస్తుంది. రిసీవ్ లాగిన్ ఇన్ఫర్మేషన్, లాగిన్ అండ్ వెరిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. మీరు వెరిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇక్కడ లాగిన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత లాగిన్ ఉంది కదా, లాగిన్ ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ ఎడిషనల్ గేట్ స్కోర్స్ 2024, 2025 గేట్ స్కోర్సు. మరి లాస్ట్ 3 years గేట్ స్కోరు మీరు ఎంటర్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత సబ్మిట్ కొట్టండి. ఇక్కడ సబ్మిట్ కొడితే పాజిబుల్ వ్యూ అడ్మిషన్ జాబ్ ఆఫర్స్ ఇక్కడ మీరు వ్యూ చేసుకోవచ్చు. మీకు ఐఐటి బాంబేలో సీట్ వచ్చింది వ్యూతో. తర్వాత పిఎస్యు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్లో సీట్ వచ్చింది. పిఎస్యు జాబ్ ఆఫర్స్ అని ఇక్కడ వ్యూ చేసుకోసం. మీకు కాప్ అనేది మనము రిసీవ్ సైడే. కాప్ అనేది జస్ట్ మనం రిసీవ్ చేసుకోవటం, ఆర్ఎక్స్ అనమాట. మనం టీఎక్స్ అనేది మనం అప్లై చేయాలి. అప్లైది 23 ఐఐటీల్లో మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేస్తే టీఎక్స్, రిసీవ్ చేసుకోవటం. ఇక్కడ ఏమి చేయటానికి లేదు. మీరు ప్రతి ఐఐటీలో మీరు ఇచ్చేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ కాప్ ఐడి ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఈ కాప్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది కదా, మెయిల్ ఐడికి కాప్ ఐడి ఇచ్చేయండి. రిజిస్ట్రేషను ఇవన్నీ ఉంటాయి. ఇట్లా ఈ చార్ట్లో ఆఫర్ 1, క్యాండిడేట్ యాక్షన్ ఫ్లో చార్ట్ ఆఫర్ 1, ఆఫర్ 2 ఇవన్నీ మీకు ఏ ఐఐటీలో సీట్ వచ్చింది, ఐఐటీలో సీట్ సెలెక్ట్ యాప్ట్, మరి సబ్మిట్, సెలెక్ట్ రిటైన్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా డిక్లేర్ చేస్తారా అనేది ఇక్కడ ఇవ్వటానికి వ్యూ కాపు. ఈ విధంగా స్టూడెంట్స్ చూసుకోవచ్చు. రౌండ్ 1 రౌండ్ డెసిషన్ ఆఫర్స్ ఇట్లా మీకు కావాలా సీటు వద్దా అనేది దీని ద్వారా ఇవ్వచ్చు. వ్యూ వెబ్సైట్ ఫర్ అడ్మిటింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ జాయినింగ్ పిఎస్సిలో జాయిన్ అవుతారా, ఐఐటీలో జాయిన్ అవుతారా. స్పాట్ రౌండ్ మనకి రౌండ్ 1 నుంచి రౌండ్ 10 వరకు అడ్మిషన్స్ అయితే ఉంటాయి కదా. యాక్సెప్టా, ఫ్రీజా, రిజెక్టా ఇవన్నీ చేయొచ్చు. అందుకని మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. స్టూడెంట్స్ కొంతమంది మెంటర్షిప్ జాయిన్ అయితే మీరు హ్యాపీగా మీకు కావాల్సిన డౌట్లన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. ఇట్లా ఇంకా రౌండ్ 1 May 11th నుంచి June 5 వరకు అయితే స్టార్ట్ అవుతుందమ్మా. రౌండ్ 10 జూలై వరకు కూడా స్టార్ట్ అవుతుంది ఐఐటి. ఇదంత ఆషామాషా విషయం అయితే కాదు. మరి చూసినట్టయితే మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది.
మరి గేటు గైడెన్స్ కావాలంటే కూడా మన వాట్సాప్ నంబర్ ఇది. మన రిజిస్ట్రేషన్ మెంటర్షిప్ 23 ఐఏఎస్ అయితే ఈరోజు అయిపోయింది. మనకి 23 ఐఐటీస్లో ఉండే 23 ఐఐటీలకు సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ రిజిస్ట్రేషన్ టైం ఉందమ్మా, నో ప్రాబ్లం. ఇప్పుడు వరకు సపోర్ట్ చేయాలంటే మనకి కాప్ ఐడి ఉండాలి, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉండాలి. మరి ఎవడైనా మెంటర్షిప్ మరి ఎన్ఐటీ కానీ సిఎఫ్టీలో కావాలంటే మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వితే మీరంతా దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. మీరు బాగా ఎక్స్పర్ట్ అయితే యూ కెన్ డూ యువర్ ఓన్, నో ప్రాబ్లం. ఎక్స్పర్ట్ కాకుండా ఏదన్నా మరి పప్పులో గాలేస్తానంటే మీరు చాలా నష్టపోవడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇది స్టూడెంట్స్ మరి కాప్ రిజిస్ట్రేషన్ 2026 రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్.